వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు బఠానీ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా బఠానీలు నానబెట్టుకోండి. నానబెట్టిన బఠానీలో మనం బాయిల్ చేయాలి కదా, దాంట్లో సాల్ట్ వేసి ఆ ములిగినంత వరకు వాటర్ వేసుకొని మైక్రో మోడ్లో 900 పవర్ లెవెల్లో 8 మినిట్స్ టైం పెట్టండి. ఎయిట్ మినిట్స్ అవ్వకపోతే ఇంకా మీకు ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. టోటల్ 15 మినిట్స్లో అయిపోతుంది. చూసారా ఎలా బాయిల్ అయిపోయా? చెప్పాను కదా కొంచెం బాయిల్ అవ్వలేదు, ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోండి. తర్వాత మన మసాలా కావాలి కదా, దాంట్లో టమాటీ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అవి మిక్సీ చేసుకోండి. బాగా బాయిల్ అయిపోయింది. ఆయిల్ వేసుకోండి ఒక బౌల్లో. దాంట్లో గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, కరివేపాకు వేసి మైక్రో మోడ్లో ఫ్రై చేసుకోండి. అయిపోయి కదా ఫ్రై. దాంట్లో నేను ఇక్కడ కొంచెం పొరపాటు చేశాను. టమాటా ప్యూరీ మనం చేసుకున్నాం కదా, అది ఫ్రై చేయాలి. మనం ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ దాంట్లో వేసి చేయాలి. నేను మర్చిపోయాను కాబట్టి వేరే బౌల్లో తీసుకొని ఆ ప్యూరీని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. దాంట్లో ఈ ప్యూరీ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా యాడ్ చేయండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. బాగా కలిపేయండి. కలిపేసి మైక్రో మోడ్లో 900 పవర్ లెవెల్లో బాగా ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో ఈ మసాలా బఠానీ కలిపేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఓవెన్లో. మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇలాగ మీకు ఏమైనా ఐటమ్స్ కావాలనుకోండి, రెసిపీస్ నన్ను అడగండి, నేను చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను చేశాను, నావి ఛానల్లో చూడండి. అయిపోయింది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. చూసారా, స్టవ్ మీద కాకుండా ఓవెన్లో అన్ని ఐటమ్స్ చేయొచ్చండి. మీరు అలవాటు అయితే అన్ని ఐటమ్స్ కూడా ఓవెన్లోనే చేసుకోవచ్చు. స్టవ్ మనం యూజ్ చేయకపోయినా చాలా పర్వాలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.